బోధన అంటే విద్యార్థులకు పాఠాలు చెప్పడమే కాదు, వారిలో చదువుపై ఆసక్తి, నేర్చుకోవాలనే తపన కలిగించడం. అలాంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు గంగాధర్ మాస్టర్. విద్యార్థులకు నైపుణ్య కళతో విద్య చెప్పడమే కాకుండా విద్యను అర్థం చేసుకునే విధంగా ఆటల రూపంలో వర్ణిస్తున్నారు. వినూత్న బోధన పద్ధతులతో విద్యార్థులను ఆకట్టుకుంటూ గ్రామీణ విద్యకు కొత్త అర్థం చెప్తున్న ఉపాధ్యాయుడు గంగాధర్ మాస్టర్పై వైకేటీవీ ప్రత్యేక కథనం. చిన్నారులకు నైపుణ్య కళతో బోధనలు నేర్పిస్తున్న ఈ మాస్టారి పేరు కోరప్రోలు గంగాధర్. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం బర్నికం పంచాయతీ బాపాడుపాలెం గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు. విద్యార్థులకు సులభమయ్యేలా వినూత్న రీతిలో బోధించడం ఈయన ప్రత్యేకత. విద్య చెప్పడమే కాకుండా విద్యను అర్థం చేసుకునే విధంగా ఆటల రూపంలో బోధిస్తూ విద్యార్థులకు చదువు పట్ల అవగాహన కల్పిస్తున్నారు. గొప్పియల్లో గొప్పియల్లో గొప్పియల్ చందమామ ఓ చందమామ పూసినట్ట ఏం పూసినట్ట రాజు గారి తోటల జాం పూసినట్ట అవునాట కల్లారా చంద్రగిరి బామల అవునాట కల్లారా చంద్రగిరి బామల. A to Z. A for Australia. B for Brazil. C for China. D Denmark. E Egypt. F France. G Germany. H Hungary. I India. J Japan. K Kenya. L Lebanon. M Mexico. N Nepal. O Oman. P Portugal. Q Qatar. R Russia. S Spain. T Turkey. U UK. V Vietnam. W No country. X No country. Y Yemen. Z. Zimbabwe. తనదైన శైలిలో ఆటల రూపంలో విద్యార్థులను అలరింపజేస్తూ వారి మేధాశక్తిని పెంపొందిస్తూ చదువుపై ఆసక్తి చూపే విధంగా విద్యను అందిస్తున్నారు. ఈయన బోధనలతో చిన్నారులు అనర్గళంగా ఆల్ఫాబెటిక్ వర్డ్స్, రాష్ట్రాల పేర్లు, ఇతర దేశాల పేర్లు చెప్తున్నారు. అంతేకాకుండా తెలుగు పద్యాలు, హిందీ, ఇంగ్లీష్ రైమ్స్ అవలీలగా చెప్పేస్తున్నారు. BA Bachelor of Arts. BSc Bachelor of Science. BCom Bachelor of Commerce. BBA Bachelor of Business Administration. BCA Bachelor of Computer Applications. BTech Bachelor of Technology. BE Bachelor of Engineer. BPharm. Bachelor of Pharmacy. My name is Vikshita Priya. I am studying second class in NPP School Bapadapalam. Now I will say about body parts. This is my head. This is my nose. These are my eyes. These are my ears. This is my hair. This is my mouth. These are my teeth. This is my tongue. This is my cheek. This is my neck. This is my stomach. అలాగే ఆర్గానిక్ పద్ధతిలో మధ్యాహ్నం భోజనానికి స్కూల్ ఆవరణలోనే వివిధ కూరగాయలను సాగు చేయిస్తున్నారు. మాస్టర్ గంగాధర్ బోధనలు సోషల్ మీడియా ద్వారా సౌత్ ఆఫ్రికా దేశంలో హల్చల్ చేస్తున్నాయి. అక్కడి స్కూళ్లలో ఇదే విధంగా విద్యను అందిస్తుండటంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. పరవాడ మండలం బర్నికం పంచాయతీ బాపాడపాలెం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకి ఏ విధంగా విద్యాభివృద్ధులు నేర్పుతున్నారో ఈ విధంగా మాస్టర్ మన కొరపోలు గంగాధర్ గారు ఉన్నారో అతన్ని అడిగి మనం ఏ విధంగా విద్యా బోధన చేస్తున్నారో అతన్ని అడిగి మనం తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, మీరు ఏ విధంగా విద్యార్థులకి మీరు ఈ వయసు నుండి మీరు చిన్న వయసు మనకి పునాది బలంగా ఉంటే ఏదైనా ఇల్లు బలంగా ఉండదు అంటారు. అదే విధంగా ప్రాథమిక స్థాయిలో ప్రాథమిక విద్య బలంగా ఉంటే వాళ్ళ తాలూకా ఉన్నత విద్య కూడా చాలా బలంగా ఉంటది. ఆ కాన్సెప్ట్ తో ఏంటంటే మాకు ఎప్పట్లాగే మేము బోధన కొనసాగించినప్పటికీ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రపంచంలో విద్యా విధానాల్లో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కృత్యాధార పద్ధతి అంటే యాక్టివిటీ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది పిల్లలకి అందిస్తున్నాం. రెగ్యులర్ సిలబస్ లో అంశాలతో పాటు అదనపు అంశాలను కూడా పిల్లలకి కొన్ని కృత్యాలు చేయడం ద్వారా మేము నేర్పినట్లయితే పిల్లలు చాలా ఆసక్తిగా రావడం, వాటిని నేర్చుకోవడం. అదే విధంగా ఏ రోజు కూడా పాఠశాలకి సెలవు పెట్టే పరిస్థితి అయితే పిల్లల్లో ఉండదు. తల్లిదండ్రులు కూడా ఏ రోజుకి ఆ రోజే పిల్లలు తమ ఇంటికి వెళ్ళి నేర్చుకునే విషయాన్ని తల్లిదండ్రులు చెప్పడం, తల్లిదండ్రులతో ఇంటి దగ్గర మళ్ళా దాన్ని పునశ్చరణ చేయడం, ఇవన్నీ చేయడం వల్ల పాఠశాలలో పిల్లల పట్ల పాఠశాల పట్ల విద్యార్థులకు గానీ తల్లిదండ్రులకు గానీ చాలా ఆసక్తి కలుగుతుంది. దీని మీద మీకు ఏదైనా సరే ప్రభుత్వం నుండి ఏదైనా సరే అవకాశం వస్తే ప్రభుత్వం మళ్ళీ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఇంకేదైనా సరే చెయ్యమని చెప్తే మీరు ఆదర్శంగా వెళ్ళి ఎవరికైనా మంది అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇవ్వగలరా? తప్పనిసరిగా అండి. ఏదైనా సరే మా సహోదర ఉపాధ్యాయులు తోటి ఉపాధ్యాయులకి ఎప్పుడు కూడా ముందుండి
బోధనలో మెలకువలు నేర్పడానికి కానీ ఇంకా పాఠశాల విద్యను ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి నా శక్తి వంచన లేకుండా ఏదైనా సరే చేయడానికి సిద్ధంగా ఉన్నాను. బర్నికం గ్రామం బాపవాడపాలెం గ్రామంలోని ఇంత చక్కగా విద్యార్థులకు ఇంత బోధన చేస్తున్న మాస్టర్ కొరుపల్ గంగాధర్ గారు చాలా వైకే టీవీకి చాలా అడిగిన సమాధానం కూడా విషయాన్ని కూడా చాలా క్లుప్తంగా ఆయన వివరించారు. అయితే ఇలాగే ప్రతి స్కూళ్ళలో కూడాను మాస్టర్లు విద్యార్థులకు ఈ విధంగా బోధన చేస్తే పిల్లలకు కూడా ఆటపాటల్లో కూడా చాలా వరకు వాళ్ళు చదువుకే కాకుండాను ఆటల్లో కూడా దృఢత్వంగాను వాళ్ళు ఇంకా యాక్టివ్ గా చదువుకుంటారని చెప్పి భావిస్తున్నాము. ప్రభుత్వ పాఠశాలలు వినూత్న రీతిలో పాఠాలు చెబుతూ విద్యార్థుల సంఖ్యను పెంచుతున్న ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందిస్తున్న మంత్రి నారా లోకేష్ మాస్టర్ గంగాధర్ బోధనలు కూడా మెచ్చుకున్నారు. వినూత్న బోధనా పద్ధతులతో విద్యార్థులను ఆకట్టుకుంటూ గ్రామీణ విద్యకు కొత్త అర్థం చెప్పారని ప్రశంసించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి కృషి చేస్తున్న ఉపాధ్యాయుడు గంగాధర్ బోధనలు ఇతర ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలుస్తోంది. ఎవ్రీడే గో టు స్కూల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.